హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యాచులర్ స్టేషన్. ఈరోజు మీరు చూడబోతున్నారు శనగల ప్రసాదం. ముందుగా శనగల్ని కనీసం 8 గంటల పాటు నానబెట్టండి. నానబెట్టే శనగల్ని కుక్కర్లో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేయండి. ఒకటి లేదా 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో గ్యాస్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి. చూసారుగా, శనగలు బాగా ఉడికాయి. ఇప్పుడు శనగల్లోని వాటర్ని తీసేసి శనగల్ని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని శనగలు ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ని కడాయిలో వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర దోరగా వేగగానే ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా పక్కన తీసి ఉంచుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో శనగలను అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. చివరిగా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. అంతే, వేడి వేడి శనగల ప్రసాదం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చితే ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.